ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంగ్రాట్స్ చరణ్. చరణ్, కంగ్రాట్స్. ఫైనల్ రౌండ్ లో చాలా బాగా పర్ఫామ్ చేసావు. పాట చాలా బాగుంది. ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. థాంక్యూ. అసలు నిన్ను ఎత్తికెళ్ళింది ఎవరు చరణ్? ఎవరో తెలీదండి. అప్పుడే అడిగి తెలుసుకుందామంటే టైం అయిపోతుందని వచ్చేసాం. శరణ్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని ఎవరో ఈ ప్రయత్నం చేశారు, అది మాత్రం క్లియర్. పల్లవి వచ్చి కాపాడబట్టే నేను పార్టిసిపేట్ చేయగలిగాను. అదేంటి పల్లవినే అంటున్నావు? నేను హెల్ప్ చేయలేదా? తను రౌడీస్తో ఫైట్ చేసింది, కానీ నేను లాస్ట్ మినిట్ లో కార్ తీసుకురాకపోతే నువ్వు టైంకి ఇక్కడికి వచ్చుండేవాడివా? అది నిజమే. ఈ విషయంలో చరణ్ కి నాకంటే ఎక్కువ హెల్ప్ చేసింది నువ్వే భువన. పల్లవి, నువ్వు ఒకసారి ఇలా రా. ఏంటమ్మా, నాతో ఏదైనా చెప్పాలా? నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పాలి నీ ప్రేమని. అమ్మా. అవును పల్లవి, నీ విషయంలో చరణ్ చాలా పాజిటివ్గా ఉన్నాడు. దానికి కారణం ఈ మ్యూజిక్ కాంపిటీషన్లో చరణ్ పార్టిసిపేట్ చేసి తీరాలి అనే నీ తపన, అతని లక్ష్యం. ఇంకాసేపట్లో చరణ్ తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఇక మిగిలింది నీ మనసులో మాట అతనికి చెప్పడమే. మీరిద్దరూ ఒకటవ్వండి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. కారణం ఏదైనా చరణ్ కి నా మీద మంచి ఒపీనియన్ వచ్చింది. ఈ కాంపిటీషన్లో చరణ్ విన్ అయ్యాడు అన్న అనౌన్స్మెంట్ రాగానే, తను ఆనందంలో ఉండగానే నా ప్రేమ విషయం చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. ఆయన ఫోన్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. హలో, ఏమండి? ఏంటి అడ్డుగా నిలబడ్డావు? ఈ భువన ఎప్పటికీ నీకు అడ్డుగానే ఉంటుందని చెప్పడానికి. ఏంటి, చరణ్ని ప్రేమించావా? అవును. ఈ కాంపిటీషన్లో విన్ అయ్యాడు అని అనౌన్స్మెంట్ రాగానే చరణ్కి నీ ప్రేమ విషయం చెప్పేస్తావా? ఖచ్చితంగా. నా మనసులో ఉన్న మాట చెప్పాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చింది. నువ్విప్పుడు ఈ విషయం చెప్తే నీ కారణంగా చరణ్కి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. ఏంటి నువ్వు అంటుంది? ఈ కాంపిటీషన్లో చరణ్ విన్ అయినట్టు ఇంకా అనౌన్స్మెంట్ చెయ్యలేదు, కానీ ఫైనల్ గా వచ్చే అనౌన్స్మెంట్ అదేనని నాకు తెలుసు. కానీ అది నిర్ణయించేది మా డాడీ అని నీకు తెలీదు. డాడీయా? ఎస్. ఈ కార్యక్రమానికి స్పాన్సర్, ఆర్గనైజర్ అయిన జగదీష్ గారు నా డాడీ. ఇప్పుడు
నేను ఆయన దగ్గరకు వెళ్ళి చరణ్ నేను ఇష్టపడుతున్నాను డాడీ, దానికి పల్లవి అడ్డుపడుతుంది, చరణ్ని నాకు కాకుండా చెయ్యాలని చూస్తుంది అని ఆయనకి చెప్పానే అనుకో, చరణ్ విన్నేనట్టు మీరు అనౌన్స్ చేస్తే తను నాకు దక్కడు, సో చరణ్ ఓడిపోయినట్టు అనౌన్స్ చేయండి అని ఆయనకి చెప్పానే అనుకో, అప్పుడేమవుతుంది? కాబట్టి నువ్వు ఎప్పటికీ చరణ్కి నీ ప్రేమ విషయం చెప్పకూడదు. చెప్పను అని నాకు ప్రామిస్ చేస్తే మా డాడీతో మాట్లాడకుండా ఉంటాను. చరణ్ గెలుస్తాడు. నిజంగా నీకు చరణ్ మీద ప్రేమ ఉంటే, తను అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అని నువ్వు కోరుకుంటే సైలెంట్ అయిపో. నీ మనసులో ఉన్న ప్రేమకి నీ మనసులోనే సమాధి కట్టేసుకో. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, నేను చెప్పినట్టు వినకపోతే ఇప్పుడే వెళ్ళి డాడీతో మాట్లాడతాను. ఈ కాంపిటీషన్లో చరణ్ ఓడిపోయేలా చేస్తాను. ఈ కాంపిటీషన్లో ఓడిపోతే ఇక చరణ్కి మ్యూజిక్కి సంబంధం ఉండదంట కదా. తను బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలంట కదా. ఈ విషయం ఆంటీనే నాతో చెప్పారు. జగన్నాథం గారు మీ ఫాదర్ అయి ఉండొచ్చు, తండ్రిగా ఆయనకి నీ మీద ప్రేమ ఉండొచ్చు, నిర్ణయాలు మార్చే అధికారం కూడా ఆయనకుండొచ్చు. కానీ ఆయనతో పాటే జడ్జిగా ఉన్న బిత్తిరి సత్తి గారు పిచ్చివారేం కాదు కదా. సంగీతం గురించి మ్యూజిక్ డైరెక్టర్ గారి కంటే మీ డాడీకి ఏం పెద్ద తెలియదు కదా. నువ్వు చెప్పావని నీ మీద ప్రేమతో ఆయన నిర్ణయాన్ని మార్చి అనౌన్స్ చేయాలనుకున్నా బిత్తిరి సత్తి గారు ఒప్పుకోరు. రిజల్ట్ మార్చడానికి కారణం ఇది అని మీ డాడీ ఆయనతో చెప్పలేరు కదా. చెప్తే ఊస్తారు. సో నువ్వు కానీ మీ డాడీ కానీ చరణ్ గెలుపుని ఆపలేరు, నన్ను ఆపలేరు. చరణ్కి నా ప్రేమ విషయం చెప్పే తీరుతాను.